కృష్ణా జిల్లా అమనగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను దేశభక్తిని నింపుతూ హిందూ ధర్మం కోసం పనిచేసినటువంటి శివశక్తి ఆర్గనైజేషన్ దశవర్ష విజయ సంకారావం డిసెంబర్ 14న విజయవాడ కేతనకొండలో హిందూ బంధువులచే ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువుల ఆహ్వానించటకే శివశక్తి కళ్యాణ్ గారు కోడూరు గ్రామం విచ్చేసి హిందూ బంధువులను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీతాపారాయణ సత్సంగం వ్యవస్థాపకులు శ్రీ అన్నం సురేంద్రనాథ్ మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి దొండపట్టి శ్రీనివాసరావు, అలేఖ్య స్టూడియో కోట సుబ్బారావు, బడే కృష్ణ, సైకిల్ షాప్ అన్నం శివ, మురళీకృష్ణ, కోట శివ, వీఫై రిపోర్టర్ కంచెలపల్లి నాంచరి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. నేను కళ్యాణ్, శివశక్తి ఆర్గనైజేషను. శివశక్తి అనేటటువంటి సంస్థను స్థాపించి 10 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాలలో అనేక గ్రామాలలో, పట్టణాలలో హిందువులకి హిందుత్వం మీద చైతన్యం తీసుకురావడం, దేశభక్తిని రగిలించడం, మత మార్పిళ్లకు వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని ఏకం చేయడము, మతం మారిపోయినటువంటి ప్రలోభాలకు గురై ఈ హిందూ ధర్మాన్ని, స్వంత మతాన్ని వదిలి వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకురావడంలో గత 10 సంవత్సరాలుగా శివశక్తి విశేషమైనటువంటి కృషి చేసింది. ఈ విశేషమైన కృషి ఫలితంగా ఎన్నో వేల కుటుంబాలలో హిందుత్వ చైతన్యం రగిలి కొన్ని లక్షల మంది హిందువులు ప్రభావితమయ్యారు. మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందుత్వం కోసం గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి హిందూ ఆధ్యాత్మిక సంస్థ శివశక్తి. ఈ శివశక్తి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మన రేపు డిసెంబర్ 14వ తారీఖు కేతనకొండ, విజయవాడ సమీపంలో కేతనకొండలో దాదాపుగా 10,000 మందిని సమీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు అమనగడ్డ నియోజకవర్గం జై శ్రీరామ్. రేపు డిసెంబర్ 14 జరగబోయే శివశక్తి దశవర్ష శంకారావానికి మన అందరిని ఆహ్వానించారు హిందూ బంధువులు. తప్పనిసరిగా మన కోడూరు మండలం నుంచి హిందువులందరూ బయలుదేరి ఈ సమావేశాన్ని విజయం చేయాలని మాకు గుర్తు కోరుతుంది. శ్రీరామ్. నేటి భారతదేశ పరిస్థితుల్లో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ మత మార్పిడి వ్యవస్థ అయితే ఉందో, ఈ మత మార్పిడి వ్యవస్థ పైన అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఈ శివశక్తి ఆర్గనైజేషన్ ఎన్నో ఆటుపోట్లను, పానాప్రాయ స్థితులను కూడా ఎదురొడ్డి ఈరోజు కొన్ని వేల మందిని సుమారుగా మన బందరు తీర ప్రాంతంలోనే సంవత్సరానికి సుమారుగా 1000 మంది దాకా గర్వాక్షి చేస్తూ హిందూ ధర్మంలో చైతన్యం తీసుకొస్తున్నటువంటి ఈ శివశక్తి ఆర్గనైజేషన్ 10వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో డిసెంబర్ 14వ తారీఖు